బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏ రీతిగా ఉన్నారు? అనేకులు ఫోన్ చేశారు, అనేకులు ఉత్తరాలు రాస్తున్నారు. దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. అనేకులు ఫోన్ చేసి కొంతమంది బాధపడ్డారు, కొంతమంది క్వశ్చన్స్తో ఫోన్ చేశారు. వారందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. నేనేదో మిమ్మల్ని కించపరచాలని కాదు, మిమ్మల్ని బాధపరచాలని కాదు, కానీ వాక్యపు వెలుగులో మనము యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించిన ఈ సత్యాలను వాక్యపు వెలుగులో మనము నేర్చుకోవాలని, మన జీవితాన్ని సరి చేసుకోవాలనే నా తపన. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు అండర్స్టాండ్ ద ప్లాన్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. మీ ప్రతి ఒక్కరు, వాక్యం వినే ప్రతి ఒక్కరు, దేవుడు మీ జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని మీరు అర్థం చేసుకోవాలని, దట్ ఈస్ మై హార్ట్స్ డిజైర్, నా హృదయ కోరిక. Because God has a plan and a purpose for your life. God wants to excel in your life. God wants to bless you. God wants to have a relationship with you. God wants to love on you. దేవుడు మిమ్మల్ని ప్రేమించాలని, దేవుడు మీతో ఒక సంబంధం పెట్టుకోవాలని, మీరు దగ్గరగా దేవుడికి రావాలని మా తపన. That is the only our desire. ఈ యేసు అనుచరుల సమస్త ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ నశించు ఆత్మలు రక్షించాలని, మరి దేవుని వాక్యపు వెలుగులో మీరు పెరగాలని నేను చెప్తూ వచ్చాను కదా. నిన్న చెప్పాను కదా, నాన్నగారు వచనం అంత కష్టమైనప్పటికీ కూడా ఇంత వయసులో కూడా ఎందుకు చెప్తున్నారు అనగా, మీరు దేవుని వాక్యం నేర్చుకోవాలని, సిస్టమేటిక్గా దేవుని వాక్యం నేర్చుకోవాలని. నేను ఈ సిరీస్ యవనస్తులు ఎందుకు చెప్తున్నాను అనగా, నవడేస్ ఉన్న అంచె దినాలు, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవునికి దగ్గరగా, దేవుని ప్రేమ నెరిగి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని మనం సంతోషంగా, ఐ వాంట్ యూ టు లివ్ ఎ హ్యాపీ, ఫుల్ఫిల్ అండ్ ఎ కంటెంట్ లైఫ్. That's my heart's desire. That is the only desire I have, so that you will live a happy life in light of the Word of God and in the will of God. In light of the Word of God and in the will of God. That's my heart's desire. ఈ మధ్యలో మీరు వినేలాగా చెప్పే ప్రసంగికులు కూడా ఉన్నారు, కానీ వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు చాలా తక్కువ. దాంట్లో నాన్నగారు ఒక్కరని చెప్తానికి నేను ఎంతో గర్వంగా ఈ సాయంకాల సమయంలో చెప్తున్నాను. మంచిది. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా.
వాక్యంలోకి వెళ్దాం. మనం వాక్యంలోకి వెళ్లే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుదాం. దేవా, నాతో మాట్లాడు ప్రభువా. ఈ వాక్యం వినుచుండగా నాలో ఇంకా నీకు వ్యతిరేకంగా ఎటువంటి లక్షణము, ఎటువంటి యాటిట్యూడ్ ఉన్నప్పటికీ కూడా ప్రభువా, నేను సరిదిద్దుకునే ఆ మనస్సు నాకు అనుగ్రహించు ప్రభువా అనే రీతిగా మనం ప్రార్థన చేసుకుందామా? రైట్. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఈ రీతిగా నిన్ను ప్రభువా ధ్యానించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు. ఈ రీతిగా ప్రభువా, ప్రియుల గృహాల్లో నాయన పరోక్షంగా మేము వెళ్ళలేనప్పటికీ కూడా ప్రభువా, ఈ మీడియా ద్వారా వారి గృహాల్ని, వారి కుటుంబాల్ని దర్శించి వారి గురించి ప్రార్థించి వారితో వాక్యం పంచుకునే కృపను మీరు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, వాక్యం వింటున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించండి. నాయన, మేము సంసోను జీవితాన్ని మేము పరీక్షించుతుండగా ప్రభువా, మా జీవితాన్ని కూడా నాయన మేము పరీక్షించుకునే కృపను మీరు దయచేయండి. యాజ్ వి ఎగ్జామిన్ ద లైఫ్ ఆఫ్ శాంసన్, గాడ్ హెల్ప్ us టు ఎగ్జామిన్ అవర్ లైఫ్స్ టు. ప్రభువా, ఇటువంటి వ్యక్తులని ఈ బైబిల్ గ్రంథంలో మీరు ఉంచారు. ఎందుకు అనగా వారి జీవితాలు చదివి మా జీవితాలు మేము సరి చేసుకోవాలని ప్రభువా, పరిశుద్ధాత్ముడి ద్వారా ఈ గ్రంథాలు మీరు మాకు ఉంచారు. మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. గాడ్, యు హావ్ గివెన్ us దిస్ వర్డ్, ద లివింగ్ వర్డ్, సజీవమైన వాక్యము మీరు మాకు ఇచ్చారు. ఎందుకనగా ప్రభువా, మేము సజీవుడైన దేవునికి ఇంకా దగ్గర కావాలని, మీ చిత్తము మేము తెలుసుకునేలాగున ప్రభువా, మీరు మాకు జీవ గ్రంథాలు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా మీరు దర్శించమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం వాక్యం చూస్తూ వచ్చాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం మనం చూసినట్లయితే నిన్న చెప్తూ వచ్చాం కదా. నిన్న మనం ఎక్కడ ఎండ్ చేసుకున్నాము అంటే, మరి సంసోను యెహోవా దేవుడి ద్వారా నాజరు చేయబడిన బిడ్డ, ఎంతో ప్రాధేయపడగా మరి వారి తల్లి గొడ్రాలుగా ఉండగా యెహోవా దేవదూత ద్వారా మరి కుమారుడు కలిగించిన ఒక అద్భుత కార్యము వారి జీవితంలో జరిగించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూసాం. తల్లిదండ్రులు కూడా ఏ రీతిగా బిడ్డల పట్ల ప్రవర్తించాలి, తల్లిదండ్రులు కూడా ఏ రీతిగా బిడ్డల్ని డిసిప్లిన్ చేయాలో అనే విషయాన్ని కూడా మనం చూసాం. మరి బిడ్డలు కూడా ఏ రీతిగా ప్రవర్తించాలో కొంచెం మనం చూసాం. కానీ దాన్ని మనం ఈరోజు విల్ కంటిన్యూ అండ్ ఎండ్ ద సిరీస్. ద లైఫ్ ఆఫ్ శాంసన్ విల్ ఎండ్ టుడే. ఈ సాయంకాల సమయంలో మనం దాన్ని ముగించుకుందాం. చూడండి, బైబిల్ ఉన్నవారు చూడండి, ఫిలిస్తీన్లో ఒక అమ్మాయిని ప్రేమించిన రీతిగా మనం నిన్న చూసాము. అది అయిపోయింది. మరి అది ఎంత డిజాస్టర్స్కి పాల్గొన్నాడు అనగా, మరి వివాహం చేసుకోవాలని వెళ్ళాడు. మరి ఆ అమ్మాయి సంసోను ఇటువంటి బలాఢ్యుడు, ఇటువంటి శక్తివంత గల వ్యక్తి. మరి తల్లిదండ్రులు ఆ ఫిలిస్తీ దేశానికి అమ్మాయిని చూడాలని వెళ్చుండగా ఒక సింహము వారికి ఎదురైతే ఆ సింహాన్ని ఉట్టి చేతులతో చంపిన రీతిగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అటువంటి బలాఢ్యుడు, అటువంటి దేవుని ఆత్మ కలిగిన సంసోను, దేవుని చేత నాజరబడిన సంసోను దేవుడు అప్పచెప్పిన పని మర్చిపోయిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, ద రీజన్ వై గాడ్ హ్యాస్ ప్లేస్డ్ యూ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ నాట్ ఫర్ యువర్ ఎంజాయ్మెంట్, నాట్ ఫర్ యూ టు బ్రింగ్ గ్లోరీ టు హిస్ నేమ్. నా మాట వింటున్నారా? దేవుడిని నీ భూలోకంలో ప్రవేశపెట్టింది ఎందుకు అనగా, ఏదో నీకై నువ్వు సంతోషించి నీకై నువ్వు జీవిస్తానికి కాదు, కానీ ఆయనకు మహిమ తెచ్చే రీతిగా, టు బ్రింగ్ గ్లోరీ టు హిస్ నేమ్. ఎందుకు అనగా, వీఆర్ నాట్ గోయింగ్ టు లివ్ హియర్ ఫర్ ఎవర్. మనం ఇక్కడ శాశ్వతంగా మనం ఉండం. వీ హ్యావ్ టు గో బ్యాక్ టు హిమ్. దేవుడు మనల్ని పంపించాడు. మనం వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద గాడ్ హూ హ్యాస్ క్రియేటెడ్ us. ఇన్ బిట్వీన్ గోయింగ్ టు గాడ్ అండ్ లివింగ్ హియర్, హీ హ్యాస్ గివెన్ us some guidelines. మనము దేవుని దగ్గరికి వెళ్తానికి ముందుగా, మనం ఈ భూలోకంలో జీవించి దేవుని దగ్గరికి వెళ్తానికి ముందుగా, హీ వాంట్స్ us to live a life which brings glory to him. యేసు ప్రభు వారికి మహిమ తెచ్చే రీతిగా మనం జీవించాలి అని అటువంటి ఉద్దేశంతో మనల్ని యేసు ప్రభు వారు ఈ లోకానికి పంపించారు. హౌ యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్? ఈ సాయంకాల సమయం, ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జామిన్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకున్నట్లయితే, నీ జీవితం దేవునికి మహిమకరంగా నువ్వు జీవిస్తున్నావా? Are you bringing glory to God? God had a plan and a purpose. తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే నిన్ను ఎరిగి తన అరచేతిలో చెక్కుకున్న దేవుడు, నీ జీవితంపై ఒక ప్రణాళిక కలిగి నిన్ను ఈ భూలోకంలోకి పంపించిన దేవుడు. దేవుని ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు? దేవుడు నీకు అప్పచెప్పిన ప్రణాళికను మర్చి జీవిస్తున్నావేమో? ఈ సాయంకాల సమయంలో యూ నీడ్ టు ఎగ్జామిన్ యువర్ లైఫ్. యెహోవా దేవుడు సంసోను పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి, మర్చిపోద్దు ఏ ఉద్దేశము? ఫిలిస్తీయుల్ని చేతిలో నుంచి ఇశ్రాయేలు దేశస్తుల్ని విమోచించే ప్రాజెక్ట్ అప్పచెప్పాడు. దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ అలౌడ్ శాంసన్ ఇన్ టు దిస్ వరల్డ్. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, దేవుని చేత నాజీరు చేయబడిన సంసోను, దేవుడు ఒక ప్రణాళిక కలిగి దేవుడు సంసోన్ని పుట్టిస్తే
దేవుడి చేత ప్రత్యేకించబడ్డాడు అనే తలంపు మర్చిపోయి జీవిస్తున్నాడు. అనేక సార్లు యవనస్తులు గమనించవలసిన విషయం, దేవుడు నీ పట్ల ఉద్దేశాన్ని కలిగి నీకు జీవము దయచేస్తే, దేవుడు నీ పట్ల ఉద్దేశాన్ని కలిగి నీకు ఉద్యోగం దయచేస్తే, దేవుడు నీ పట్ల ఉద్దేశాన్ని కలిగి వివాహము జరిగిస్తే, దేవుడు నీ పట్ల ఉద్దేశాన్ని కలిగించి ఒక గొప్ప కార్యం జరిగిస్తే నువ్వు మర్చిపోతున్నావు. యూ హ్యావ్ ఫర్గాటెన్ గాడ్, యూ హ్యావ్ ఫర్గాటెన్ why he has allowed that blessing in your life. You have forgotten why he has allowed you to come onto this earth. మర్చిపోయి జీవిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. గమనించవలసిన విషయం, ఫిలిస్తీ దేశంలో ఉన్న అమ్మాయిని ప్రేమించి సంసోను వారి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టి తీసుకెళ్ళిన తర్వాత 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చూస్తే టిమ్నా అనే ఫిలిస్తీ గ్రామానికి వెళ్ళి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని వెళ్ళిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూసిన తర్వాత ఆ అమ్మాయి, ఆ టిమ్నా అనే అమ్మాయి ఇటువంటి బలము ఏ రీతిగా, హౌ కుడ్ దిస్ మ్యాన్ గెట్ సో మచ్ స్ట్రెంగ్త్ అన్నట్టుగా ప్రశ్నించిన వెంటనే ఒక రిడల్ సంసోన్ ఇచ్చాడు. అది తీర్చినట్లయితే మరి నా బలం ఎక్కడి నుంచి ఉందో మీకు తెలుస్తుందని చెప్పిన రీతిగా మరి చూడండి, నాకు సమయం లేదు కానీ ఆ 14వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే సంసోను భార్య ఏ రీతిగా ఏడుస్తూ సంసోన్ని వేధించిందో దేవుని వాక్యంలో మనం చూడగలం. అయితే ఇవన్నీ చేసిన తర్వాత దేవుని శక్తి నాపై ఏ రీతిగా ఉందో, ఎందుకు ఉందో, ఏ రీతిగా ఉందో అని చెప్పిన వెంటనే ఈ అమ్మాయి ఫిలిస్తీన్కి వెళ్ళి మరి చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న వారు గమనించవలసిన విషయం, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావేమో, నేను దేవునిలో ప్రోత్సహించి వారు నీ జీవితంలో ఉన్నందుకు యూ హ్యావ్ టు ప్రాస్పర్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్. నీ విద్యలో, నీ ఉద్యోగంలో, నీ జీవితంలో నువ్వు పైకి రావాలి, కానీ పైకి వస్తానికి బదులుగా నువ్వు ఇంకా దిగజారిపోతానికి వీల్లేదు. నౌడేస్ యవనస్తులు ఇటువంటి ప్రేమల్లో పడి వారు అభివృద్ధి చెందడానికి బదులుగా వారు instead of increasing, instead of being a blessing in their life, they are going down the drain. అభివృద్ధి చెందడానికి బదులుగా నిస్పృహ నిరాశలో జీవిస్తున్నారు. ఎందుకు అనగా తప్పుడు స్నేహాలు, తప్పుడు రిలేషన్షిప్, రాంగ్ ఫ్రెండ్షిప్స్, రాంగ్ అడ్వైజెస్. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, మరి సంసోను ఎప్పుడైతే మరి తిమ్నా దగ్గరికి వెళ్ళాడో, వివాహం చేసుకోవాలనుకున్నాడో, అది వివాహం జరగలేదు. మరి ఆ కోపంతో ఫిలిస్టీన్ మీద మరి రివెంజ్ తీసుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూసాం. ఆ రివెంజ్ తీసుకున్న తర్వాత అక్కడ ఆగలే. వింటున్నారా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, నా మాట వినాలి జాగ్రత్తగా. అక్కడ ఆగలేదు సంసోన్. అక్కడ ఆగి he should have stopped and introspected his life and said, what am I doing అంటానికి బదులుగా he did another mistake. నా మాట వింటున్నారు కదా, మీరు తప్పు చేసావేమో ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, ఒక తప్పు చేసావేమో, ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్. పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని చెప్పారు కదా, ఫర్గెట్ ద పాస్ట్ అండ్ లుక్ టువర్డ్స్ ద ఫ్యూచర్. నువ్వు తప్పు చేసావేమో, నువ్వు నీ జీవితంలో చెప్పుకోలేని తప్పు నువ్వు చేసావేమో, నీ జీవితంలో నీ తల్లిదండ్రుల్ని గాయపెట్టావేమో, నీ జీవితంలో నువ్వు చేయకూడని పని చేసావేమో, ఇట్స్ ఆల్ రైట్, నవ్ యూఆర్ సిట్టింగ్, నవ్ వాట్ ఈస్ ద నెక్స్ట్. అనేక సార్లు నేను చెప్పాను కదా, నేను అమెరికా దేశంలో లా ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తూ డ్రగ్ డీలర్స్, గ్యాంగ్స్టర్స్ వీళ్ళ మధ్య పనిచేస్తూ నేను జైళ్ళల్లో వాక్యం చెప్తూ వారిని రక్షిస్తూ వారికి చెప్పే మాట ఒకటి, మీరు చేశారు, తప్పు చేశారు, అయిపోయింది, నెక్స్ట్ హూ కెన్ రిడీమ్ యూ? ఎవరు నిన్ను విమోచించగలరు? నీకు శాంతి సమాధానము ఎవరు ఇవ్వగలరు? నీ జీవిత విధానాన్ని మార్చివేసే వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి యేసు ప్రభుని తీసుకెళ్ళి ఈ గ్యాంగ్స్టర్స్కి కానివ్వండి, ఈ డ్రగ్ డీలర్స్కి కానివ్వండి నేను పరిచయం చేస్తుండగా వారు మోకాళ్ళుండి ఆ జైల్లో ఆ సంకళ్ళు వేసుకొని మోకాళ్ళ మీద పడి ఏడ్చి, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను క్షమించు అనే దినాలు నా జీవితంలో నేను చూశాను. ఈ సాయంకాల సమయంలో తప్పుడు మార్గాల్లో నువ్వు వెళ్ళి, తప్పుడు ద్రోవల్లో వెళ్ళి, తప్పుడు స్నేహాలు చేసి నువ్వు చెడిపోయిన మార్గంలో నువ్వు ఉండి నిస్పృహ నిరాశలో నువ్వు ఉన్నావేమో, టుడే దేవుని కృపా వాక్యము చేత నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అయిపోయింది సంసోన్ అయిపోయి అక్కడికి ఆగకుండా వీడేం చేశాడంటే, సంసోన్ అక్కడ ఆగకుండా వెళ్ళి ఇంకొక అమ్మాయిని ప్రేమించిన రీతిగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 15-16 అధ్యాయంలో మనం చూసినట్లయితే వీడు వెళ్ళి ఇంకొక దిలాయిలా అనే ఒక వేశ్యతో వీడు స్నేహం చేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మరి ఆ రిలేషన్, ఆ సంబంధము ఎక్కడికి దారి తీసిందో మీ అందరికీ తెలుసు. మరి నేను ఇంకా దాన్ని డీప్గా చెప్పవసరం లేదు. మరి స్నేహం చేశాడు, స్నేహం చేసిన తర్వాత ఆమె కూడా
మరి దలైలా కూడా సంసోన్ని మోసగిచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూసాం. అయిపోయింది మొత్తానికి ఈ రీతిగా అంచెలంచెలుగా. ద డౌన్ఫాల్ ఆఫ్ శాంసన్ వాజ్ ఇన్ ఎ ఫేజ్ వైజ్. అంచెలంచెలుగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, అంచెలంచెలుగా దేవుని చేత నాజీరు చేయబడ్డాడని మర్చిపోయి, అంచెలంచెలుగా దేవుడు అప్పజెప్పిన ప్రాజెక్ట్ మర్చిపోయి, దేవుడు ఎందుకైతే సంసోన్ని ఈ లోకానికి పంపించాడో మర్చిపోయి, తన ఇష్టానుసారంగా తన బలంపై ఆధారపడుతూ, తన జ్ఞానంపై ఆధారపడుతూ జీవిస్తూ వచ్చాడు. మర్చిపోయాడు. మీరు అక్కడ చూడండి, సింహాన్ని చేతులతో చంపినప్పుడు ఏమన్నాడు అనగా, ఐ హ్యావ్ కిల్డ్ ద లయన్ విత్ మై ఓన్ హ్యాండ్స్. కానీ దేవుని శక్తి సంసోనుపై ఉన్నందుకు ఆ సింహాన్ని చంపాడు అని అనలేరు. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, దేవుని కృప నీపై ఉన్నది కాబట్టే ఇంతవరకు నువ్వు సజీవంగా ఉన్నావు. దేవుని కృప నీపై ఉన్నది కాబట్టే ఇంకా నువ్వు వాక్యం వింటున్నావు. దేవుని కృప నీపై ఉన్నది కాబట్టే ఇంకా నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు. ఈ సాయంకాల సమయంలో గమనించవలసిన విషయం, నువ్వు అనుకుంటున్నావు నా విద్యపై, నా ఉద్యోగంపై, నాకున్న బలంపై, నాకున్న పలుకుబడిపై నేను ఆధారపడుతున్నాను అనుకుంటున్నావేమో. నో, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ ఎ జాబ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ చిల్డ్రన్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ ప్రాస్పెరిటీ ఇన్ యువర్ లైఫ్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ వాట్ ఎవర్ యూ హ్యావ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో ఏమై ఉన్నావో కేవలం దేవుని కృప అయి ఉన్నావని సాయంకాల సమయంలో గమనించవలసిన విషయం. అయిపోయింది. సంసోను ఆ సీక్రెట్ చెప్పిన వెంటనే దెలైలా ఫిలిస్తీయుల్ని పిలిచి, మరి మనం చదువుకున్నాం కదా, జీవితకాలం అంతా మంగళ కత్తి అతను తలపై ఉండకుండా యెహోవా దేవుడు చెప్పాడు. కానీ దెలైలాకి ఎప్పుడైతే చెప్పాడో, దెలైలా ఒడిలో, నా జాగ్రత్త మాటలు నేను ముగిస్తున్నాను, దెలైలా ఒడిలో పండుకొని దేవాతి దేవుని ప్రాజెక్ట్ చేయవలసిన సంసోను, దేవుని చేత నాజరు చేయబడిన సంసోను, ఫిలిస్తీయుల చేతిలోంచి ఇశ్రాయేల్ని విడుదల చేయవలసిన సంసోను దెలైలా ఒడిలో పండుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవుని మాటకు వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి వాక్యంగా వ్యతిరేకంగా జీవిస్తూ, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తూ, బ్రదర్ సిస్టర్ నీ భర్తకు నీ భార్యకు వ్యతిరేకంగా జీవిస్తూ నువ్వు ఎవరు ఒడిలో ఉన్నావో ఈ సాయంకాల సమయంలో నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. యూ నీడ్ టు ఎగ్జామిన్ యువర్ లైఫ్ ఇన్ హూస్ ల్యాప్ యు ఆర్. నువ్వు అనుకుంటున్నావు సాతాను ఒడిలో నువ్వు ఉన్నావేమో, నువ్వు చెడు స్నేహాల ఒడిలో నువ్వు ఉన్నావేమో, నువ్వు ఉండవలసిన ప్లేస్ అది దేవుని చిత్తం కాదు. అయినప్పటికీ కూడా నువ్వు ప్రదేశాల్లో తిరుగుతున్నావు. భర్తను విడిచి, భార్యను విడిచి, బిడ్డలను విడిచి, సంఘాన్ని విడిచి నువ్వు తిరుగుతున్నావేమో. ఈ సాయంకాల సమయంలో నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సంసోను సీక్రెట్ చెప్పిన వెంటనే శక్తి పోయింది. ఫిలిస్టీయులు వచ్చారు. ఫిలిస్టీయులు సంసోన్ని బంధించి ఆ ఆలయంలోకి తీసుకెళ్ళి ఆ 2 కళ్ళు పీకివేసి ఒక దొంగవలే, ఒక ప్రిజనర్గా, he has become a showpiece. He had to work for the Lord, but he has become a showpiece. దేవాతి దేవునికి పనిచేయవలసిన సంసోను ఒక ఆట బొమ్మ వలె, ఒక షోపీస్ వలె ఆ దేవాలయంలో చైన్తో కట్టివేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. చూసినప్పుడు ఒక మాట నేను ప్రార్థన చేస్తాను. దేవుని చేత నాజరు చేయబడిన సంసోను, దేవుడు ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పిన సంసోను ఫెయిల్ అయిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. ఆ నాజరు చేయబడ్డాను, నేను యెహోవా దేవుడి చేత నాజరు చేయబడ్డానని మర్చిపోయాడు. ఇశ్రాయేల్ని ఫిలిస్తీయుల చేతుల్లోంచి విమోచించాలి, అందుకే నన్ను పుట్టించాడు యేసు ప్రభువు అని మర్చిపోయాడు. గొడ్రాలుగా ఉన్న తల్లిదండ్రులు ప్రార్థించారేమో, వారి కన్నీరు ప్రార్థన విని దేవుడు వారిని కనికరించి నన్ను ఇచ్చాడేమో అని మర్చిపోయిన సంసోను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఓడిపోయి నిస్పృహ నిరాశలో ఉన్న సంసోను ప్రార్థిస్తున్నాడు. 16-17 వచనంలో మీరు చూసినట్లయితే ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు తెలుసా? ప్రభువా, రిమెంబర్ మీ వన్ మోర్ టైమ్. God, remember me one more time. Lord, I have lived against your will. I forgot for what I have been sent into this world. I forgot the Spirit of the Lord was on me. దేవా, నేను మర్చిపోయాను, నీ శక్తి నాపై ఉంది, నీ చేత నాజీరు చేయబడ్డాను, నువ్వు నాకు ఒక పని అప్పచెప్పావు ప్రభువా, నేను మర్చిపోయాను. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వద్దురా బాబు అంటే కూడా నేను అమ్మాయిల వెంట పరిగెడుతూ వచ్చాను. ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు నా మాట వింటున్నావేమో, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లం, ప్రియ బ్రదర్, ప్రియ సిస్టర్, నువ్వు ఈ రాత్రి నా మాట విను. ఈ రాత్రి నువ్వు వాక్యం వింటున్నావేమో. నువ్వు అనుకుంటున్నావు, దేవుని చేత నాజరు చేయబడ్డాను నేను, తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపై నన్ను ఎరిగిన దేవుడు, నా జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి నన్ను ఈ లోకంలోకి పంపించిన దేవుడిని మరిచి నేను జీవించాను. నిస్పృహ నిరాశలో సంసోను వలె ఖైదీగా ఉన్నాను. ఐఎమ్ లివింగ్ ఇన్ బాండేజ్.
I'm living in bondage to relationships. I'm living in bondage to addictions. I'm living in bondage to depression. I'm living in bondage to so many things. And నువ్వు నిస్పృహ నిరాశలో ఉన్నావేమో. నీకు ఒక శుభకరమైన వార్త. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సంసోను దేవుణ్ణి విడిచిపెట్టినా, నా మాట జాగ్రత్తగా నేను ముగిస్తున్నాను. సంసోను దేవుణ్ణి విడిచిపెట్టినా దేవుడు సంసోన్ని విడిచిపెట్టలే. సంసోను దేవుణ్ణి విడిచిపెట్టినా దేవుడు సంసోన్ని విడిచిపెట్టలే. చూడండి 16-17 అధ్యాయంలో మీరు చూడండి. సంసోను ప్రార్థించాడు, ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నాకు శక్తి ప్రభువా, ప్లీజ్ ఫర్గివ్ మీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ద హాల్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ ఫెయిత్ అని అంటారు. దాంట్లో సంసోను పేరు నమోదు చేయబడ్డది. నాట్ ఫర్ వాట్ హీ హెస్ డన్ బట్ ఫర్ హిస్ రిపెంటెన్స్. దేవుని వ్యతిరేకంగా జీవించాడని కాదు, కానీ ఏ రీతిగా పశ్చాత్తాపంతో యేసు ప్రభు దగ్గరికి, ఏ రీతిగా పశ్చాత్తాపంతో యెహోవా దేవుణ్ణి మొరపెట్టాడో, బికాస్ ఆఫ్ దట్ హీ ఈస్ లిస్టెడ్ ఇన్ ద హాల్ ఆఫ్ ఫేమ్. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, ఎటువంటి కష్ట నష్టములు, ఎటువంటి కార్యము జరిగించి, ఎటువంటి చెడు పని నువ్వు చేయకూడని పని చేసి నువ్వు జీవిస్తున్నావేమో. యూ హ్యావ్ ఫర్గాటన్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవిత పట్ల ఒక గురి లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో. సంసోను వలె ఇష్టానుసారంగా జీవించావేమో. సంసోను వలె అమ్మాయిల చుట్టూ తిరుగుతూ వచ్చావేమో. సంసోను వలె నువ్వు చెడు గృహాల్ని దర్శిస్తూ వచ్చావేమో. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఈ సాయంకాల సమయంలో శుభకరమైన వార్త. సంసోన్ని ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించాలని ఆశపడుతున్నాడు. సంసోనుకు ఇంకొక అవకాశం ఇచ్చిన దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సంసోన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, నా మాట వింటున్నావు కదా, సంసోన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు చేయవలసిన పని, ప్రభువా సంసోను వలె నువ్వు ప్రార్థించాలి. సాయంకాల సమయంలో, ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన, ప్లీజ్ రిమెంబర్ మీ, గాడ్ రిమెంబర్ మీ వన్ మోర్ టైం. నువ్వు ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రభు వారు నీతో మాట్లాడాలని ఆశపడతారు. ప్లీజ్ టెల్ గాడ్ రిమెంబర్ మీ వన్ మోర్ టైం, వన్ లాస్ట్ టైం. ఐ విల్ రెక్టిఫై మై సెల్ఫ్, ఐ విల్ రెక్టిఫై మై మిస్టేక్, I will rectify my mistake what I have done towards my parents, towards myself. ప్రభువా మా తల్లిదండ్రులు వ్యతిరేకించాను, నీకు వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను అంగీకరించు నాయన. సంసోను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వున్న పాటు నున్న చోటు నన్ను ప్రార్థించినట్లయితే ప్రభు నిన్ను కరుణించి సంసోను జ్ఞాపకం చేసుకుని ఏ రీతిగా శక్తినిచ్చాడో నీకు మళ్ళా నీ జీవితంలో నువ్వు జీవించులాగున, యేసు ప్రభు నీ జీవితం పట్ల ఏదైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశము నీ జీవితంలో ఫలించులాగున జీవించే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనగా పశ్చాత్తాప హృదయంతో సంసోను వలె ఖైదీగా ఉన్న నీవు, సంసోను వలె బంధించబడిన నీవు, పాపములో, అపరాధములో, చెడు స్నేహాల్లో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభు నిన్ను కనికరించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఒక తీర్మానం చేసుకుంటావు. ఈ సాయంకాల సమయంలో నువ్వు తీర్మానం చేసుకుంటే నీ గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకున్నాం ఎక్కడున్నప్పటికీ కూడా with a sincere and a contrite heart, with a sincere heart, if you come to the Lord Jesus Christ, God wants to redeem you. He is the same God who has remembered Samson. He wants to remember you today. సంసోను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా సంసోను జీవితంపై మేము ధ్యానిస్తూ వచ్చాం. ప్రభువా నీ చేత నాజరు చేయబడి సంసోను జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ప్రభువా ఆ ప్రియబిడ్డని నువ్వు ప్రవేశపెడితే ప్రభువా నిన్ను మర్చిపోయి నీకు వ్యతిరేకంగా తన శక్తిపై తన సామర్థ్యతపై ఆధారపడుతూ జీవిస్తూ వచ్చి ప్రభువా నీకు వ్యతిరేకంగా జీవిస్తూ చెడు స్నేహాలు నాయనా మరి నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు సంసోను ప్రభువా. నాయన చెరసాలలో నాయన మరి బందీగా నిలబడ్డాడు ప్రభువా. బందీగా నిలబడి ప్రార్థిస్తూ వచ్చాడు ప్రభువా, నన్ను ఒక్కసారి యెహోవా దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్న వెంటనే ప్రభువా జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు సంసోన్ని జ్ఞాపకం చేసుకున్న దేవా ప్రభువా, నేను ప్రార్థించుచుండగా పశ్చాత్తాప హృదయంతో ఈ వాక్యము నాయన టీవీ ద్వారా చూస్తూ ప్రభువా పశ్చాత్తాప హృదయంతో ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే నాయన వారిని కనికరించు నాయన, కనికరించు ప్రభువా. వారికి మరొక అవకాశం దయచేయి, ప్రియ తమ్ముడికి అవకాశం దయచేయి, చెల్లికి అవకాశం దయచేయి నాయన, ప్రియ బ్రదర్ ప్రియ సిస్టర్కి ప్రభువా మరొక అవకాశం దయచేయి. తల్లిగా తండ్రిగా వారు నాయన వారి రెస్పాన్సిబిలిటీలో నాయన ఫెయిల్ అయిపోయారేమో ప్రభువా, వారిని కనికరించు నాయన, సహాయం చేయి ప్రభువా. నాయన మనోహ భార్య ప్రార్థించగా నాయన వారి మొరవిని సంసోన్ని దయచేశారు ప్రభువా. మరి బిడ్డలు ప్రభువా తల్లిదండ్రులు ప్రార్థించగా కుమారులను దయచేశారు, కుమారులు ప్రభు ఇష్టానుసారంగా జీవిస్తుండగా వారిని క్షమించు నాయన. ఈ సాయంకాల సమయంలో నాయన వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా.
మీ ఉద్దేశాన్ని వారి జీవితంలో నెరవేర్చు ప్రభువా. నేను వారిని మీ జీవితంలో వారు ఏదైతే వారి జీవితంపై ప్రణాళిక మీరు ఉంచారో, ఉద్దేశం ఉంచారో ప్రభువా, వారికి బయలుపరచు ప్రభువా. సహాయం చేయండి. ఆయన తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని ప్రభువా మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని లేవనెత్తండి ప్రభువా. తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని లార్డ్ హెల్ప్ దెమ్ టు బ్రేక్ ఫ్రమ్ ద బాండేజెస్ రైట్ నౌ. సహాయం చేయమని అడుగుతున్నాను. మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఆయన మళ్ళా మేము కలుసుకునే పర్యంతం ఈ రీతిగా ప్రభువా మీ రెక్కల కింద ఉన్న శాంతి, సమాధానము, భద్రత, విడుదల వారికి అనుగ్రహించి మహిమ పొందమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.